జై గురుదత్త కర్ణాటక స్టైల్ మెంత్యాబాత్ చేద్దాం. ఇది ఇక్కడ చాలా ఫేమస్. దానికోసము ఒక గుప్పెడంత మెంతాకును ఆకులు మాత్రమే శుభ్రం చేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక ఆనియన్ తరిగి పెట్టుకున్నాను, 2 పచ్చిమిర్చి చీరి పెట్టుకున్నాను, 2 టమోటోలను సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్నాను. ఒక గ్లాస్ బియ్యాన్ని కడిగి 2 గ్లాసుల నీళ్లు వేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 2 స్పూన్ల నూనె వేసి 2 స్పూన్ల నెయ్యి వేసి కాగిన తర్వాత ఒక అర స్పూను జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. జీలకర్ర చిటపటలాడాక ఆనియన్ పచ్చిమిర్చి వేసి దోరగా వేపుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి దోరగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి మెంతి ఆకును వేయాలి. ఇక్కడ మెంతి కూర కట్టలు చాలా పెద్దగా ఉంటాయి, అందుకే నేను ఒక కట్ట తీసుకొని అందులో సగం కట్టను మాత్రమే, అందులోనూ ఆకుళ్ళు మాత్రమే ఒల్చుకొని కడిగి తరిగి పెట్టుకొని గుప్పెడంత మెంతాకును వేశాను. మెంతాకు దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి దోరగా వేపాలి. మెంతాకు బాగా వేగాలి, లేదంటే చేదొచ్చే అవకాశం ఉంది. మన ఊరి సైడు మెంతాకు చిన్న చిన్న కట్టలు దొరుకుతాయి, అవైతే ఒక 2, 3, 4 కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుందన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత టమోటోలని వేయాలి. టమోటో పైన స్కిన్ సపరేట్ అయ్యే వరకు వేపుకోవాలి. ఈ లోపుగా ఒక అరచిప్ప కొబ్బరిలో మరి అరచిప్ప కొబ్బరి తీసుకొని బ్యాక్ సైడ్ కూడా పీల్ చేసి పెట్టుకోవాలి. మసాలా దినుసులు కారపొడి, ధనియా జీరా పౌడరు, గరం మసాలా మరియు చిటికెడు పసుపు మరియు రుచికి తగిన ఉప్పు వాటన్నిటిని సిద్ధం చేసి పెట్టుకోవాలి. టమోటో పైన స్కిన్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఆ మసాలా దినుసుల్ని కూడా మనము ఈ కుక్కర్లో వేయాలి. 1 స్పూను కారము, 1 స్పూన్ ధనియా జీరా పౌడరు, తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి తగినటువంటి ఉప్పు, 1/4 టీ స్పూను గరం మసాలా పొడి వేసాము. పచ్చి కొబ్బరిని తురమండి లేదా మిక్సీకి వేయండి, ఏది చేసినా కూడా పర్వాలేదు. పచ్చి కొబ్బరి అనేది తప్పకుండా వేయాలన్నమాట. అన్నిటినీ వేసి మసాలా దినుసులు ఏవి కూడా మాడిపోకుండా 4 వైపులా కలపాలి. కలిపి పచ్చివాసన పోయాక మనము నానబెట్టి పక్కన పెట్టుకొని ఉన్నాం కదా, ఆ బియ్యాన్ని నీరు సమేత కుక్కర్లోకి వంపాలి. 2 లేదా 3 విజిల్స్ రానిస్తే మెంత్యాబాతు రెడీ అయిపోతుంది. చూడండి, ప్రెషర్ వెళ్ళిపోయిన తర్వాత మెంత్యాబాతు ఇలా ఉంటుంది. లంచ్ బాక్సులకు చాలా బాగుంటుంది. మెంతాకులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మెంతాకు షుగర్ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. ఫ్రీక్వెంట్గా వాడే ప్రయత్నము చేస్తే బాగుంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.